నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపి, అదేవిధంగా అభిజిత్ దీప్కే. సో ఈ రెండు కూడా, అంటే అభిజిత్ దీప్కే పేరు కాసేపు పక్కన పెడితే, సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో గత కొద్ది నెలలుగా మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపుతా ఉందని చెప్పుకోవచ్చు. సో అనతి కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే దాదాపు దేశ ప్రజలందరికంటే, దేశమే కాకుండా దేశం దాటి కూడా ప్రపంచ దేశాలలో ఒక పేరు పాకిపోయింది ఏదైనా ఉంది అనతి కాలంలో అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనే చెప్పుకోవచ్చు. సో వాస్తవానికి ఎక్కడో ఒక న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా పుట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆ రోజు నుంచి కూడా దాదాపు దేశవ్యాప్తంగా పాకిపోయింది. దేశవ్యాప్తంగా పేరు మాత్రమే పాకడం కాదు, ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ఇప్పుడు సిజేపీకి కాక్రోచ్ జనతా పార్టీకి ఒక క్యాడర్ కూడా ఏర్పడ్డదని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే, ఆ న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఆ పేరు పుట్టినప్పటికీ కూడా ప్రధానంగా వార్తల్లో నిలిచింది ఎప్పుడయ్యా అంటే, నీట్ ఎగ్జామ్ ఎప్పుడైతే, నీట్ పేపర్ ఎప్పుడైతే లీక్ అయిపోయిందో అప్పటి నుంచి ప్రధానంగా వార్తల్లో నిలిచింది. కాక్రోచ్ జనతా పార్టీ బలంగా నిలబడ్డది నీట్ విద్యార్థుల తరపున. పేపర్ లీకేజ్లు ఎట్లా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, అసలు విద్యార్థుల పట్ల మీ చిత్తశుద్ధి ఏంటి అని చెప్పేసి దాదాపు దేశవ్యాప్తంగా ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక నుంచి మొదలు పెడితే మన హైదరాబాద్ వరకు కూడా, హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర కూడా, ధర్నా చౌక్ దగ్గర కూడా సిజేపీ ధర్నా చౌక్ దగ్గర వాళ్ళు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఏంది కాజ్ ఏంది అని అంటే, ఒకటే ఒక కాజ్ వాళ్ళది. నీట్ ఎగ్జామ్ ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిందో దానికి భారత ప్రభుత్వం బాధ్యత వహిస్తూ దానికి సంబంధిత శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి. సో ఇదే వాళ్ళ ప్రధాన డిమాండ్ గా కనిపించింది. సో ఇప్పటికి కూడా వాళ్ళు అదే స్టాండ్ తీసుకున్నారు. సో ముఖ్యంగా మొదటి నుంచి కూడా సిజేపీ పార్టీకి, అంటే అభిజిత్ దీప్కే అనేటువంటి వ్యక్తి ఎట్లయితే దాని ఫౌండర్ గా దాని మొత్తాన్ని కూడా వ్యవహారాలు చూసుకుంటా ఉన్నాడో, సెకండ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు సిజేపీలో అంటే, ఇగో నా వెనకాల కనిపిస్తున్నటువంటి సోనం వాంగ్చుక్. సో ఈయన ఎవరయ్యా అంటే, ఒక మంచి ఇంజనీరు, ఒక మంచి మేధావి, ఒక మంచి పర్యావరణవేత్త. లడాక్ ప్రాంతంలో విద్య మీద, అదేవిధంగా పర్యావరణం మీద అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఒక సామాజికవేత్తగా పేరొందినటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్ గారు. సో ఆయన మన హైదరాబాద్ కూడా వచ్చిండు. సిజేపీ పార్టీ ధర్నా నిర్వహిస్తే సిజేపీ పార్టీ తరపున మన హైదరాబాద్ లో ధర్నా చౌక్ దగ్గర హాజరైనటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. సో ఇప్పుడు ఈయన ప్రధానంగా వార్తల్లో నిలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో దాదాపు సభలు సమావేశాలు పెట్టిండ్రు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి రాస్తారోకలు చేసిర్రు. అభిజిత్ దీప్కే చంపదెబ్బలు కూడా తిన్నాడు ఈ విషయం పట్ల. అయినా సరే ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా స్పందన రానటువంటి వైనం. సో మళ్ళీ ఇప్పుడు ఫైనల్ గా సిజేపీ పార్టీ ఏం చేస్తా ఉన్నది అంటే, ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ తరఫున సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు దిగిండు. దాదాపుగా ఇప్పటికీ 18 రోజులు అయితా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. సో జూన్ 28వ తారీఖు నుంచి, పోయిన నెల జూన్ 28వ తారీఖు నుంచి స్టిల్ ఈ రోజు వరకు, ఈ వీడియో చేస్తున్న టయానికి దాదాపుగా ఆయన దీక్ష చేయబట్టి 18 రోజులు కావస్తా ఉన్నది. 18 రోజులు, 18 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆ దీక్షలో పాల్గొంటా ఉన్నారు. కారణం ఒకే ఒకటి, ఏంటి? విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. సో అదే దీనికి పరిష్కారంగా కనిపిస్తా ఉన్నది. ఇది ఒక చెంపపెట్టులాగా ఉండాలి ప్రభుత్వానికి అని చెప్పేసి 18 రోజులుగా దీక్ష చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో నిన్న మొన్న 2 రోజుల క్రితం ఏంది రిపోర్ట్ ఏంది అంటే, ఈ రోజుకున్నటువంటి రిపోర్ట్ ఏంది అని అంటే, ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తా ఉన్నది, అత్యంత విషమంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో దీంట్లో ఇమ్మీడియట్ గా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకొని గవర్నమెంట్ కి చెప్పింది. ఏం చెప్పింది అని అంటే, సోనం వాంగ్చుక్ ఒక ప్రభుత్వ వైద్యుడిని అపాయింట్మెంట్ చేయండి. ప్రతి వ్యక్తి యొక్క ప్రాణాలు మనకు ఇంపార్టెంటే. ప్రపంచంలో, మన భారతదేశంలో దాదాపు 140 కోట్లకు పైచిలకు జనాభా ఉంటే ప్రతి వ్యక్తి యొక్క ప్రాణాలు ఇంపార్టెంటే మనకని చెప్పేసి, ముఖ్యంగా ఇట్లాంటి సామాజిక వేత్తలు కావచ్చు, పర్యావరణ వేత్తల యొక్క ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉన్నది. కాబట్టి ఒక ప్రభుత్వ వైద్యుడిని నియమించడం చెప్తే, నిన్న ప్రభుత్వ వైద్యుడి పోయి మొత్తం రక్త పరీక్ష చేసి ఆయన చేయాల్సిన పరీక్షలను చేసి అత్యంత విషమంగా ఉన్నది సోనం వాంగ్చుక్ యొక్క ఆరోగ్యం. ఇంకా 1-2 రోజులు గడిస్తే గానీ
ఈయన ఇంకా అసలు మొత్తం క్షీణించిపోతాడు, మాట్లాడలేడు, కనీసం నిలబడలేడు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ రిపోర్ట్ లో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో దీంతో గవర్నమెంట్ కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరోపక్క కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆయన బ్యాక్ బోన్ గా ఉన్నాడు. ఆ పార్టీకి కొంత సపోర్ట్, అంటే మోరల్ సపోర్ట్ కానీ, ఎథికల్ సపోర్ట్ కానీ, మేధావి వర్గం సపోర్ట్ కానీ, సో ఇట్లా అన్ని రకాలుగా సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నాడు సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తులు. ఈ సందర్భంలో ఆయన దీక్ష చేపట్టడం ఒక దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అసలు ఏం జరగబోతా ఉన్నది, ఎందుకు 18 రోజులు గడిచినా కూడా ప్రభుత్వం దీని మీద స్పందించడం లేదు. కోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి చెబితే గానీ ప్రభుత్వం వైద్యుడిని పంపించినటువంటి పరిస్థితి అక్కడికి. సోనం వాంగ్చుక్ మాత్రం ససేర్ మీరా, నేను దీక్షను ముగించే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పేసి ఆయన కరాఖండిగా కట్టుకొని కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఆల్మోస్ట్ నిన్న మొన్న కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చినా ఆయన లేచి నడవలేకపోతా ఉన్నాడు. ఒక 2-3 సహాయకులతో మాత్రమే లేస్తా ఉన్నాడు, కూర్చుంటా ఉన్నాడు. మొత్తానికి ఏది ఏమైనా కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఒక విప్లవం సృష్టించిందని చెప్పుకోవచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ యువతను మేల్కొల్పిందని చెప్పుకోవచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ మార్పుకు నాంది పలుకుతా ఉన్నది అని చెప్పుకోక తప్పదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో, ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా ప్రభావితం చూపించబోతా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో కాక్రోచ్ జనతా పార్టీ పార్టీగా ఆవిర్భవిస్తున్నదా, ఏం చేయబోతున్నారు, వాళ్ళు దేని మీద స్టాండ్ తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు అయితే వాళ్ళు నీటి మీదనే స్టాండ్ తీసుకున్నారు, నీటి మీదనే గట్టిగా నిలబడ్డారు, కలబడుతున్నారు, కొట్లాడుతున్నారు. నీట్ ఆల్రెడీ 2వ ఎగ్జామ్ పెట్టిండ్రు. అది అయిపోయినప్పటికీ కూడా మొదటిసారి చేసినటువంటి తప్పుకు శిక్ష పడాలి అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో ఏది ఏమైనా కూడా సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తా ఉన్నది. వాళ్ళ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. సో దీని మీద ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యమ నాయకులు కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల మేధావి వర్గం కావచ్చు, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో జోక్యం చేసుకొని సోనం వాంగ్చుక్, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీకి, ముఖ్యంగా నీట్ రీ ఎగ్జామ్ రాయడానికి, అంటే నీట్ లో పేపర్ లీకేజ్ కావడానికి కారకులైనటువంటి వారిని సస్పెండ్ చేస్తూ లేదా వారి మీద చర్యలు తీసుకుంటూ ఆ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వాళ్ళు క్షమాపణలు చెబుతూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఇవాళ అంతా కూడా కోరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతున్నది. ముఖ్యంగా గంటకు కూడా ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉన్నది సోనం వాంగ్చుక్ ఆరోగ్యానికి సంబంధించి. సో ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించి మీ ముందుకు మిగతా వార్తలతో వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.